హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీకృష్ణ హోమ్ ఫుడ్స్. ఇవాళ మన వీడియో చికెన్ దమ్ బిర్యానీ. ముందుగా నేను 1 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. 1 kg బాస్మతి రైస్కి 1 kg చికెన్. నేను ఇది 2 hours ముందే ఈ బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి ఇందులో కొద్దిగా కస్తూరి మేతి వేసుకుని నానబెట్టానండి. నేను ఇది చూసారు కదా, శుభ్రంగా కడిగి ముందుగానే నేను నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టడం వల్ల మన బిర్యానీ రైస్ చాలా పొడవు అండ్ ముద్దలా కాకుండా పలుకుగా ఉంటుంది మనకి. ఇది 1 kg రైస్ అండి, 1 kg చికెన్. చూసారు కదా, నేను ఇలా పీస్ కింద కట్ చేయించుకున్నాను, ఇలాగా బోన్స్ అన్నీ ఇలాగా. చూసారు కదా, ఇది 1 kg చికెన్. ఇప్పుడు దీన్ని మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చూసారు కదా, బిర్యానీ మసాలా, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, బిర్యానీ ఆకు, మిరియాలు, స్టార్ పువ్వు, సాజీరా, కస్తూరి మేతి, లవంగాలు ఇవన్నీ ఇందులో వేసుకున్నాండి. 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, పచ్చిమిర్చి చీలికలు, వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 4 టీ స్పూన్స్ పెరుగు. పెరుగు పుల్లగా ఉండకూడదండి, ప్యాకెట్ పెరుగు అయినా పర్వాలేదు. 4 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్, ఒక నిమ్మకాయ పడుతుందండి. ఇవి బాగా మిక్స్ చేసుకోండి, పీసుకి బాగా పట్టేలా బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలుపుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, ముందు బ్రౌన్ ఆనియన్స్ వేసి కలపకూడదు ఎప్పుడు అండి, చేదు వచ్చేస్తుంది. మొత్తం మసాలా అంతా కలిపిన తర్వాత ఫైనలీ బ్రౌన్ ఆనియన్స్. నేను బ్రౌన్ ఆనియన్స్ ఏ ఆయిల్తో అయితే ఫ్రై చేశానో ఫైనలీ అదే ఆయిల్ తీసుకున్నానండి నేను. ఫైనలీ కొత్తిమీర. ఇలా మ్యాగ్నెట్ అయిన చికెన్ని ఈ మసాలా అంతా ముక్కలు పట్టే వరకు ఫ్రిడ్జ్లో అయినా పర్వాలేదు, నార్మల్గా అయినా పర్లేదండి, ఒక 2 hours. నేను ఇప్పుడు రైస్ బాయిల్ చేయడానికి 1 kg రైస్ ఉడికేలా నేను ఈ గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందు మనం ఏ మసాలా అయితే బిర్యానీలో యాడ్ చేసామో సేమ్ మసాలా కూడా మళ్ళీ రైస్లో యాడ్ చేయాలి. కొద్దిగా ఉప్పు, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, ఆయిల్. మనం స్టవ్ వెలిగించి ఈ వాటర్ అంతా బాగా మరగాలండి.
ఈ బిర్యానీ మసాలా ఫ్లేవర్ అంతా ఈ వాటర్లోకి దిగాలి. అంతవరకు మనం దీన్ని బాగా బాయిల్ చేసుకుందాం. చూసారు కదా వాటర్ ఎలా మరుగుతుందో. మనం వేసిన మసాలా అంతా కూడా ఫ్లేవర్ అంతా వాటర్ పడుతుంది. చూసారు కదా వాటర్ మరిగిపోయిందండి. నేను ఉప్పు కూడా ఆల్రెడీ చూసుకున్నాను, నాకు సరిపోయింది. ఇప్పుడు మనం ఈ మరుగుతున్న వాటర్ని, ఒక గ్లాస్ వాటర్ని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలి. చూసారు కదా ఇలాగా ఈ బిర్యానీ వాటర్ అంతా కూడా ఈ రైస్కి మనం ఉడికించే ఈ వాటర్ అంతా కూడా మనం ఈ చికెన్లో వేసుకోవడం వల్ల ఆ మసాలా ఫ్లేవర్ అనేది చికెన్ బాగా పడుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని స్లోగా పెట్టుకోండి. ఈ బిర్యానీ వాటర్ వేసిన తర్వాత ఈ చికెన్ కాసేపు కుక్ అవ్వాలండి. మనం ఈ మరుగుతున్న వాటర్లోకి రైస్ వేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తం ఈ వాటర్లో వేసుకోండి. చూసారు కదా మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ మనం ఈ బిర్యానీ వాటర్లో వేసాం కదా, ఇది ఉడుకుతుంది. ఇలాగా మనం ఆల్రెడీ అది 2 hours ముందు నానబెట్టుకుంటాం వల్ల మనకి రైస్ అనేది ఇలా చాలా ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది. చూసారు కదా ఇలా 50% కుక్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఈ రైస్ వేసుకోవాలి. నాకు 50% ఆల్రెడీ కుక్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసిన చికెన్లో వేసుకుంటానండి. ఇక్కడ చికెన్ కూడా మనం బిర్యానీ వాటర్ వేసాం కదా, ఇది స్లో మీడియంలో పెట్టుకుని ఈ చికెన్ కూడా కుక్ చేసుకుంటున్నాను నేను. చూసారు కదా చికెన్ కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ రైస్ని బిర్యానీలో వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ 50% కుక్ అయిన రైస్ని చికెన్లో వేసుకోవాలి. చూసారు కదా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది రైస్. ఇది ఇలా లేయర్ లాగా మనం మ్యారినేట్ చేసిన చికెన్లో వేసుకోవాలి. మనకి రైస్ అలా కుక్ అవుతుంది. మనం అలా కొద్దిగా తీసుకుని ఆ చికెన్లో వేసుకుంటూ ఉంటే ఫైనల్లీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. చూసారు కదా ఫైనల్లీ మన రైస్ ఇది. చూసారు కదా 80% కుక్ అయింది. ఇలా రైస్ అంతా వేసిన తర్వాత పైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, నేను లైట్గా ఎల్లో ఫుడ్ కలర్ కలుపుకున్నాను. ఎల్లో ఫుడ్ కలర్, కొద్దిగా గీ, దీన్ని స్లో మీడియంలో ఇలా మూత పెట్టుకొని 20 minutes కుక్ చేస్తే సరిపోతుందండి. నేను దీనిపైన ఆవిరిపోకుండా ఇలా పెట్టుకున్నాను ఒక 20 minutes. చూసారు కదా ఫైనల్లీ మన బిర్యానీ రెడీ అండి. మనం ఒక ప్లేట్లో తీసుకుని చూద్దాం. చూసారు కదా మన రైస్ ఎంత బాగా కుక్ అయిందో. చూసారు కదా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి.
చూసారు కదా, ఇవాళ వీడియోలో మన చికెన్ దమ్ బిర్యానీ, టేస్టీ బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.